గుడ్ ఈవినింగ్ అన్న. రైట్ 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 జాజుల్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సీన్ అన్న. మాట్లాడండి. ఆగండి, సుబ్బప్రసాద్ పటేల్ గారు ఆగాలిగా, ఆగాలి ప్లీజ్. జాజుల్ సీన్ అన్న. అన్న, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అధికారంలో రాకముందు కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు అమలు చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే హామీ ప్రకారం హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన మొదలుపెట్టింది. కానీ కులగణన చేసినప్పటికీ కులగణనలో బీహార్ రాష్ట్రంలో ఏ విధంగానైతే కులగణన చేశారో తెలంగాణ రాష్ట్రంలో ఆ సమగ్ర కులగణన చేయలేకపోయారు. ఆ సమగ్ర కులగణన చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో 2 దశలుగా కులగణన చేశారు. కానీ ఇక్కడ మాత్రం కులగణన స్టార్ట్ చేసినప్పుడంత మూమెంటు, ఆ తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత దాని లైజనింగ్ చేసేటువంటి ఒక అధికారిని ఇవ్వలేదు. అదేవిధంగా కులగణన ఎంతవరకు వచ్చిందో చెప్పలేదు. ఇలా చిన్న చిన్న విషయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీవీలలో పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తుంది. ప్రభుత్వ ధనంతో ప్రజల ధనంతో కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చింది. కానీ కులగణన చేయాలి, కులగణనలో పాల్గొనాలని చెప్పి ఎక్కడ కూడా ఒక చిన్న యాడ్ కూడా ఇవ్వలేదు. అంటే ప్రభుత్వానికి ఏంటంటే ఇక్కడ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేవలం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా సామాజిక కులగణన చేయాలి, సమగ్ర కులగణన చేసిన తర్వాత ఎవరి వాటా వాళ్లకు దక్కాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన వారి ఒత్తిడితోటే ఇవాళ కులగణన చేయడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ గతంలో ముఖ్యమంత్రి గారు 98% పూర్తయింది అన్నాడు. నిన్న మీటింగ్లో 96% పూర్తయింది అన్నాడు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో నాకు తెలిసి 60% కూడా పూర్తి కాదు. ఇప్పుడు తాడు సీనన్న గారు ఉన్నారు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వారింటికి కూడా కులగణన చేయలే. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, వారింటికి కూడా కులగణన చేయలే. అంటే కులగణన తూతూ మంత్రంగా చేసి ఇలా మేము ప్రభుత్వానికి పూర్తిగా సహకరించినప్పటికీ, ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకుంది కాబట్టి ఇవాళ కులగణన సమగ్రంగా జరగాలి అని చెప్పి ప్రభుత్వానికి మేము సహకరించినప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అగ్రకుల నాయకత్వానికి ఒక భయం పుట్టుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 60 నుంచి 65% బీసీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది 1/1 అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏదో కులగణన చేసినామంటే చేసినాం, ఆ తర్వాత మేము మా పని అయిపోయిందనే విధంగానే వ్యవహరించారు తప్ప నిజంగా కులగణన 100% చేస్తే దాని రిజల్ట్ ఉంటుంది. ఈరోజు కులగణన నిన్న సెక్రటరియట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతోటి సమావేశం పెట్టినప్పుడు వాళ్ళు అధికారులు కూడా చిన్న సూచన చేశారు. తాళాలు వేసినటువంటి ఇండ్లకు 2సారి పోవాలి, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలో ఇండ్లకు 2సారి పోవాలి, అదేవిధంగా సంచార జాతులు వాళ్ళకు ఒక దగ్గర ఇల్లు ఉండదు, ఒక దగ్గర స్థిర నివాసం ఉండదు, ఒక దగ్గర ఉండరు, వాళ్ళ సంచారమే జీవితం గడుపుతారు, వాళ్లకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా చాలామంది దీని గురించి అవగాహన లేనటువంటి, ఎందుకంటే అందులో 56 ప్రశ్నలు వేసారు, బీహార్లో 27 ప్రశ్నలు వేశారు. ఇక్కడ నీకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావా, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా, లేకపోతే నీకు ఇంకోటి ఉందా, ఈకుందా, తోకుందా అని 56 ప్రశ్నలు వేస్తాల కల్లా ప్రజలు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేసారో కూడా వాళ్ళకి తెలియదు. ఎవరు తయారు చేసి, రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చి అంటాడు ఇది ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ క్వశ్చన్స్ ఇస్తేనే ప్రభుత్వం తయారు చేసిందన్ను. మేమైతే ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వలే, ఏ బీసీ సంఘం ఇయ్యలే, ఏ మేధావులు ఇయ్యలే, ఎవరు ఇయ్యలే. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విధంగా చేసింది. ఏది ఏమైనప్పటికీ మేము దీని మీద ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. మేము రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు ఒక మాట చెప్పారు, మేము కులగణన కోసం జీవో తీస్తున్నాం, డెడికేటెడ్ కమిషన్ వేసినాం, దీన్ని మీరు ఓన్ చేసుకోవాలన్నారు. మాకు ఓన్ చేసుకోవడానికి మాకు ఒక లైజనింగ్ చేయండి, ఒక మేధావులతో ఒక నిపుణుల కమిటీ వేయండి, ఒక సజెషన్ కమిటీ వేయండి. బీహార్ రాష్ట్రంలో ఎట్టయితే చీఫ్ మినిస్టర్ వారానికి ఒకసారి రివ్యూ పెట్టిండో బీహార్ తరలో ఇక్కడ సమగ్రంగా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని చెప్పినప్పటికీ కూడా అది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేస్తుందా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేస్తుందా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందా, దాని ఉప ముఖ్యమంత్రి చూస్తుండా, ముఖ్యమంత్రి గారు చూస్తారో, ఎవరు చూస్తారో ఎవరికి తెలియదు. కానీ నిన్న ఏ పదవి లేనటువంటి జానారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 96% కంప్లీట్ అయ్యింది,
మేము కులగణన ద్వారా మేము తీసుకొస్తాము స్థానిక సంస్థలు అన్నారు. మరి ఇంతకుముందు తాడూరు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మేధావులమంతా ఒక రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్లు అంతా ప్రొఫెసర్లు, ఎక్స్పర్ట్స్ అంతా కూర్చొని ఒక సమావేశం పెట్టి ప్రభుత్వం అవకాశం ఇవ్వండి, అసెంబ్లీలో చట్టం చేయాలి, ఈ చట్టాన్ని పార్లమెంటుకు పంపాలి, దీని ద్వారా మాత్రమే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినట్టు 42% అమలు అవుతుంది అని చెప్పి మేము చెప్పినప్పటికి కూడా చెవిటోరు ముందల శంఖమూదిన చందంగానే ఉంది తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వంలో చిత్తశుద్ధి కనపడతలేదు. అంటే కేవలం మేము కులగణన చేసినాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ప్రభుత్వాన్ని పంపించినాం, అది వీగిపోయి కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి ఇవాళ పేపర్లలో టీవీలలో ఏం లీకులు ఇస్తున్నారంటే 42% మేము పార్టీ ద్వారా ఇస్తామంటారు. ఇవాళ పార్టీ గుర్తులతోటి లోకల్ బాడీ ఎన్నికలు అన్నీ జరిగాయి, సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తు ద్వారా జరిగాయి, ఓన్లీ ఎంపీడీసీ జెడ్పీడీసీ మాత్రమే జరుగుతాయి. అయినప్పటికీ లోకల్ బాడీ ఎన్నికల్లో 50% బీసీలే నిలబడతారు. గ్రామాలలో ఉండేది బీసీలే అధికంగా ఉంటారు కాబట్టి వాళ్ళే నిలబడతారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి ఆలోచిస్తే ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది, బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప కేవలం తూతూ మంత్రంగా చేసి ఇంతవరకు ప్రభుత్వం కనీసం బీసీలకు ఒక అర్ధగంట సేపు కూర్చొని బీసీ సంఘాలను, బీసీలో ఉన్నటువంటి మేధావులను, ఎక్స్పర్ట్స్ని తీసుకుని కూర్చోబెట్టి కనీసం డిస్కస్ చేసినటువంటి అవకాశమే లేకుండా పోయింది. మేము రిప్రజెంటేషన్ సిఎస్కి ఇచ్చినాం, ప్లానింగ్ సెక్రటరీకి ఇచ్చినాం, అయ్యా సంచార జాతులకు ఒక ప్రత్యేక కౌన్సిలింగ్ చేయాలి. బీఆర్ రాష్ట్రంలో సీనన్న గారు బీఆర్ రాష్ట్రంలో ఒకసారి ఒక దఫా అయిపోయిన తర్వాత కులగణన, రెండోసారి ప్రభుత్వ స్కూళ్ళల్లో, మున్సిపల్ ఆఫీసులలో సంచార జాతులు ఎక్కడ ఉంటే అక్కడ పోయి కులగణన చేసి 99% కులగణన చేశారు. ఇవాళ అంటే ఇక్కడ కులగణన సంపూర్ణంగా చేయకుండా 96% ఎట్లా అంటారు? కాబట్టి ప్రభుత్వానికి నేను చివరిగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం నిజంగా బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే ఫస్ట్ మొదటగా బీసీలో ఉన్నటువంటి మేధావులు, సామాజిక ఉద్యమకారులతోటి వాళ్ళు సమావేశం పెట్టాలి. అదేవిధంగా దీనిని ఎక్స్పర్ట్స్ చేసినటువంటి ఒక చట్టం జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక చట్టం చేశారు. ఆ చట్టాన్ని దాంట్లో ఎంతవరకు ఉంది ఏముందని చెప్పి దాన్ని మొత్తం పరిశీలన చేసి అసెంబ్లీలో ఆ చట్టం చేసి తమిళనాడు తరహాలో ఏ విధంగానైతే చేసిర్రో తమిళనాడు తరహాలో చేస్తే తప్ప లేకపోతే